గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు ఈ వారఫలమును సూచనప్రాయముగా తెలుసుకుందాము. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తి స్త్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షం, పాడ్యమి, పూర్వ పల్గుని నక్షత్రముతో ఈ ఆదివారం మొదలవుతున్నది. వారఫల కార్యక్రమమును ప్రారంభించబోయే ముందు గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే సూర్యోదయ లగ్నము కుంభము. కుంభంలో సూర్యుడు, బుధుడు, శని కలిసి సంచరిస్తున్నారు. ఎప్పటిలాగే మీనంలో రాహువు, కన్యలో కేతువు, మేషంలో బృహస్పతి, సింహంలో చంద్రుడు, మకరంలో కుజశుక్రులు సంచరిస్తూ ఉన్నారు. ఇది గ్రహ సంచార గమనములు. మేషరాశి వారికి లాభస్థానంలో శని, రవి, బుధులు, 6 కేతువు, 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం చివర 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ధన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. శత్రువులు సైతం మిత్రువులుగా మారి సహాయపడతారు. మీ సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఊరట లభిస్తుంది. కొన్ని రంగాల వారికి ఊహించిన అవకాశాలు లభిస్తాయి. వారం చివర స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభఫలితాల కొరకు, రాహుగ్రహ ప్రీతి కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శుభం కలుగుతుంది. మీ ఇష్టదేవతను దర్శించండి. తదుపరి వృషభ రాశి. 11వ ఇంట రాహువు, 9వ శుక్రుడు, 10వ రవి, 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఊహించిన సహాయ సహకారాలు అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. శ్రీ గణపతిని పూజించండి. శుభం జరుగుతుంది. సూర్యధ్యానం శక్తినిస్తుంది. తదుపరి మిథున రాశి. లాభస్థానంలో గురువు, అష్టమంలో శుక్రుడు, 2 గ్రహములు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. వారం మొదటి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాల్లో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు మందగుడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారం చివరలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. జాగ్రత్త అవసరం. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
కుజగ్రహ అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, మేలు జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 3వ కేతువు మాత్రమే అనుకూలంగా ఉంది. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన సంబంధించిన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందగుడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. రాహుగ్రహ ప్రీతికి ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశతిలోకి పారాయణం చేయండి. గురువారం శివుణ్ణి దర్శించండి, మీకు శుభం కలుగుతుంది. తదుపరి సింహరాశి. 6వ కుజుడు, 9వ గురువు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట 2 రోజులు, చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న సమయానికి ధన సహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాల పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరన వృధా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి యత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సూచనలు ఉన్నవి, జాగ్రత్త అవసరం. అనుకూలమైన సుఫలితాల కొరకు శివుడిని పూజించండి. ఆర్థిక ఇబ్బందుల పరిహారమును కొరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, శుభం జరుగుతుంది. తదుపరి కన్యా రాశి. 5వ శుక్రుడు, 6వ శని, రవి, బుధ గ్రహములు మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 2 రోజులు మాత్రం చంద్రుడు కూడా అనుకూలిస్తున్నాడు. ఈ వారం చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతున్నాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. రాహుకేతు గ్రహముల ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించండి. శ్రీ గణపతిని దర్శించండి, శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 4వ శుక్రుడు, 6వ రాహువు, 7వ గురువు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట 2 రోజులు, చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలిస్తున్నాడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తి అవుతాయి. కుటుంబ విషయాల్లో ఆకస్మిక ఆలోచనలు మార్పులు చేస్తారు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లభించదు. కొన్ని రంగాల వారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకూలమైన సుఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. గోధుమలు దానం చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 3వ ఇంట కుజుడు, 4వ ఇంట బుధుడు, లాభంలో కేతువు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు.
ఈ వారం చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు, ఆలోచనల స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగుడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం, ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలలో జాప్యం తప్పదు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు పొందుతారు. అన్ని రంగాల వారికి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణాలు చేస్తారు. గోచార రీత్యా మీరు అర్ధాష్టమ శని ఉంది. శివుణ్ణి పూజించండి, శుభం కలుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించండి. శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి, శుభం జరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. 2వ ఇంట శుక్రుడు, 3వ రవి శనులు, 5వ గురువు, 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరుల నుంచి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం మధ్యలో స్వల్పధన లాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. తదుపరి మకర రాశి. జన్మంలో శుక్రుడు, 2వ ఇంట బుధుడు, 3వ రాహువు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులు, అధికారులు ఆదరణలో పొందుతారు. అన్ని రంగాల వారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాల గురించి చర్చించుకుని ఆస్తి పంపకాల విషయంలో చర్చ చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనుకూలమైన సుఫలితాల కొరకు ప్రతి గురువారం రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. శ్రీ గురుచరిత్రను పారాయణం చేయడం చాలా మంచిది. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. శివదర్శనం చేయండి. మీకు ఎంతో మనశ్శాంతినిస్తుంది. తదుపరి కుంభరాశి. వారం మొదటి 2 రోజులు చంద్రుడు మాత్రమే అనుకూలిస్తున్నారు. ఈ వారం చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో వినోది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వారం మధ్యలో గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో వివాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. అనుకూలమైన సుఫలితాల కొరకు రాహు ప్రీతికి శ్రీ దుర్గా అమ్మవారిని పూజించండి. సూర్య నమస్కారాలు ప్రతి ఉదయం చేయండి. ఆరోగ్యమును, మనశ్శాంతిని, బుద్ధిబలాన్ని ఇస్తుంది. తదుపరి మీనరాశి. 2వ గురువు, లాభంలో శుక్రకుజులు, 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి.
వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలిస్తున్నారు. ఈ వారం చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగం అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఎంటా బయట చికాకులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి, శుభం కలుగుతుంది. శనివారం రాహుకాలంలో మినుములు దానం చేయండి. రాహుగ్రహ శాంతికి శ్రీ దుర్గా సప్తశతిలోకి పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు, జాతక గ్రహ దోషముల పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబరు 9550059971. ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ నంబర్కి కాల్ చేయండి. హేరంబ గణపతి జ్యోతిష్యాలయం వారు జూమ్ మీటింగ్ ద్వారా మీకు జ్యోతిష్యం నేర్పించబడును, తక్కువ ఫీజుతో. శుభం భూయాత్.